అందుకే ఓసారి ఆయుష్ హోమం చేయించి నీకు ఇంకా ఆయుర్దాయం భగవంతుడు ఇంకో 40 ఏళ్ళు ఇస్తున్నాడు అబ్బాయి, జాగ్రత్తగా వినియోగించుకో అని చెప్పడానికి మనకి షష్ఠి పూర్తి ప్రక్రియ ఉంది. ఇది మగవాళ్ళకి చేస్తారు. అన్నం నవ్వడు ఎవడు. ఇవాళ యువతరాన్ని మీరు గమనించండి, అన్నం నవ్వులుతున్నారా అండి? అసలు ముద్ద పెట్టుకోవడం మింగేయడం, పెట్టుకోవడం మింగేయడం, పెట్టుకోవడం మింగేయడం. అంత ఫాస్ట్ ఫుడ్డేగా, రెడీమేడ్ కుక్కుడు ఫుడ్ నువ్వు నవ్వాల్సిన పనే ఉంది, లోపలికి వెళ్ళిపోయింది. మధ్యాహ్నం అన్నం తిన్నామంటే కనీసం 45 నిమిషాలు భోంచేయాలి. పొద్దున్న పలహారం చేసామంటే అరగంట సేపు నవలాలి, అది ఇడ్లీ అయినా సరే. రాత్రి భోజనం చేసామంటే కనీసం అరగంట సేపు నవలాలి. తాంబూలం వేసుకున్నామంటే పావు గంట నవలాలి, మింగేయకూడదు. రసం ఊరి 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 ఆ తాంబూలం ఒంటికి పడితే, తాంబూలం గనక కొత్త దంపతులు మానకుండా 5 ఏళ్ల పాటు వేసుకుంటే సంతానం కలక్కపోవడం అనేది ఉండదండి. చేసి చూడండి, తెలుస్తుంది. ఖచ్చితంగా చేసి చూడండి. కొత్త దంపతులు 5 ఏళ్ల పాటు 2 పూట్ల మధ్యాహ్నం రాత్రి కూడా తాంబూలం వేసుకుంటే, లేత తమలపాకులు తొడిమే ముచ్చిగా తీసేసి ఓ మాదిరిగా కొద్దిగా సున్నం రాసి, మరియు ఎక్కువ రాస్తే పొక్కిపోతుంది, అసలు రాయకపోతే పండదు. పైగా ఆడవాళ్ళు చాలా తెలివైన వాళ్ళు, వాళ్ళే రాస్తారు సున్నం. రాసి అంటారు, పండకపోతే నా మీద నీకు ప్రేమ లేదు, నువ్వే రాసావు కదా. ఇప్పుడు వాళ్ళ మీద ప్రేమ ఉందో లేదో పండడం ద్వారా చూపించాలి మనం. ఇక్కడ రాసింది వాళ్ళే, సరిగ్గా రాయకపోతే పండదు. అందుకే అంటారు సరదాకి, భార్య మీద ప్రేమ ఉంటే తాంబూలం పండుతుంది. ఖచ్చితంగా 2 పూట్ల తాంబూలం వేసుకుంటే అందులో జాపత్రి, జాజికాయ, యాలకులు, లవంగాలు, ఇవన్నీ కస్తూరి. మగవాళ్ళు ఎక్కువ కొంచెం కస్తూరి 2 పాళ్ళు వేసుకోవాలి. ఆడవాళ్ళు కర్పూరం, పచ్చకర్పూరం 2 పాళ్ళు ఎక్కువ వేసుకోవాలి. అప్పుడు స్త్రీలలో స్త్రీల హార్మోన్లు, పురుషుల్లో పురుషుల హార్మోన్లు వృద్ధి చెంది హాయిగా సంతానం కలుగుతుంది. అనుమానం ఎలా? తాంబూలంలో అంత గొప్పతనం ఉంది. మనం మానేశాం. అన్ని ఫ్యాషన్లు అయిపోయి మా తాంబూలం వేసుకుంటే పెదవులకు ఎవరు లిప్స్టిక్ వెయ్యక్కల్లా, సహజంగానే ఎర్రగా ఉంటాయి. అది మానేసాం, ఈ రంగు మొదలెట్టాం. ఇక్కడ అది మానేయడం ఒక శని, ఇదేమో ఇది వేసుకోవడం అష్టమ శని. ఇది అష్టమ శని, అది ఏలినాడు శని. మంచి అలవాటు మానేసాం, చెడ్డ అలవాటు నేర్చుకున్నాం పరిగెట్టుకుని. నువ్వు రోజు తాంబూలం వేసుకుంటే నువ్వు ఏ లిప్స్టిక్ పోయెక్కల్లా, నీ పెదవులు సహజంగానే ఎర్రగా ఉంటాయి. ఇంత మంచి ఆచారాలు మనకున్న. వాళ్ళు అడిగారు, జపాన్ వాళ్ళని అడిగితే, మేము నవిలి తింటామండి, సావకాశంగా నవ్వులుతామన్నారు. పూర్వకాలం వాళ్ళని, ఇక్కడ నా వయస్సు ఉన్న వాళ్ళందరూ గమనించండి, మీ తల్లిదండ్రులు భోజనాలు ఎలా చేసేవారు. 1 గంట అయితే కానీ లేచేవారు కాదు అక్కడి నుంచి. 1 గంట అవ్వాలి, ప్రతిదీ నవిలేవారు. గట్టిగా నవలడానికి వీలైన వాటిని భక్ష్యాలు అంటారు. అవి బాగా చేసుకునేవారు, తినేవారు. పళ్ళు గట్టిగా ఉండేవి. ఎంత నవిలితే అంత బాగా అరుగుతుంది లోపలికి వెళ్ళాక, ఎంత అరిగితే అంత బలం పెరుగుతుంది, ఎంత బలం పెరిగితే అంత ఆయుర్దాయం పెరుగుతుంది. అందుకని జపాన్ వాళ్ళు 100 ఏళ్ళు దాటి బతుకుతారు అందరూ కూడా. అలా మనవాళ్ళు కూడా 100 ఏళ్ళు బతకాల్సిందే. కానీ ఆహారపు అలవాట్లు, మానసికమైన అభ్యాసాలు పోవడం కారణంగా మనం 100 ఏళ్ళని 60 ఏళ్ళు చేసుకున్నాం.